అది మామూలుగా ఈ విధంగా సేవా కార్యక్రమాలు ఎన్టీఆర్ గారికి కొన్ని లక్షల్లో ఉంటారు వెబ్సైట్లు పెట్టుకొని వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు చేసుకుంటూ ఎన్టీఆర్ గారు హట్ అయ్యే విధంగా మీరు ఈ విధంగా చేయడం తప్పు. అఫీషియల్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరికి ఏమీ తెలియదు. నెక్స్ట్ ఈ మారి ఇష్యూస్ కానీ చేసేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని చేసుకోవాలి. ఎన్టీఆర్ పేరు వాడుకోవద్దని కాదు, ఎన్టీఆర్ పేరు వాడుకొని ఎవరెవరు చేశారు బయట దిమ్మని చెప్పి కాంట్రవర్సీ ఎందుకు చేసేవాళ్ళు మేము ఒప్పుకోము. ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, గత 4 రోజులుగా రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని సోషల్ మీడియాలో టీవీల్లో వస్తున్న వార్తలు చూస్తూ ఉన్నాం. మేమేదో సేవా కార్యక్రమం అనుకున్నాం. అది మామూలుగా ఈ విధంగా సేవా కార్యక్రమాలు ఎన్టీఆర్ గారికి కొన్ని లక్షల్లో ఉంటారు వెబ్సైట్లు పెట్టుకొని వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు చేసుకుంటూ, చిన్న చిన్న విలేజ్ల్లో కూడా ఉంటారు వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు చేసుకుంటూ. సరే వీళ్ళు ఏదో పెట్టి చేస్తున్నారు అనేది మాకు తెలిసిన వరకు తెలుసుకున్నాం. ఇది అటు ఇటు పోయి రాజకీయాలకు అది ఇది అని దాని చుట్టూ తిప్పేసి హీరో గారి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగిస్తూ ఎన్టీఆర్ అభిమానుల మనోభావాలు దెబ్బతీస్తూ పోతూ ఉండే కొద్దీ రాత్రి మాకు కొద్దిగా డౌట్ వచ్చి ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. స్టేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని డిసైడ్ చేసి ఈరోజు తెల్లవారుతో అనుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము చెప్పడం అంటే రా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎటువంటి సంబంధం లేదు. ఇది అఫీషియల్గా చెబుతున్న మాట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున వాళ్ళు ఏదో సేవా కార్యక్రమాలను పెట్టుకోవచ్చు, ఎన్టీఆర్ పేరు కూడా పెట్టుకోవచ్చు, దాంట్లో తప్పులే. వాళ్ళ సేవా కార్యక్రమాలు ఎన్నైనా చేసుకోవచ్చు. 100 కోట్లని అందరికీ చెప్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసి అభిమానుల్లో పేదోళ్ళు ఉంటారు, ఏదో సహాయం పొందవచ్చనే ఆశాభావాలతో కూడా ఉంటారు. వాళ్ళని కూడా మిస్యూజ్ చేసి కన్ఫ్యూజన్లో పెట్టి ప్రజల్లో కూడా అదేవిధంగా ఉంటారు. వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి 100 కోట్లని పోస్టర్ రిలీజ్ చేసి దీన్నట్టే తీసుకెళ్ళి ఎన్టీఆర్కి గౌరవానికి భంగం కలిగే విధంగా సోషల్ మీడియాలో తీసుకుని వెళ్ళారు. మేమేం చెప్తామంటే వాళ్ళ సేవా కార్యక్రమాలకు మేము చేయొద్దని మేము చెప్పట్లేదు. సేమ్ టైం అభిమానుల మనోభావాలు గౌరవిస్తూ ఎన్టీఆర్ అభిమాని అంటున్నారు. ఎన్టీఆర్ గారు హట్ అయ్యే విధంగా మీరు ఈ విధంగా చేయడం తప్పు. ఈ విషయం మీరు అప్పుడే ఖండించుంటే ఇంతవరకు వచ్చుండేది కాదు. మీరు స్టార్ట్ చేసింది మీరే. 4 రోజులు ఆనందం పొందారు. అది ఎందుకు చేశారో ఏమో మాకు తెలియదు. మేము తేరుకునే లోపల 4 రోజులు అయిపోయింది. వీళ్ళు చెప్తారేమో, వీళ్ళే స్టేట్మెంట్ ఇస్తారేమో, వీళ్ళే కదా దీనికి ఆద్యం పోశారు. దీని గురించి మాకేం తెలియదు. అఫీషియల్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరికి ఏమీ తెలియదు. వాళ్ళు బయట నుంచి వచ్చి ఏదో ప్రెస్ మీట్ అన్నారు, ఏదో మేము కూడా ఏదో సేవా కార్యక్రమం చేస్తారులే, ఇది మామూలులే అనేసి మేము గుమ్మన అయిపోయినాం. కాబట్టి ఇలాంటి విషయాలు ఇంకెప్పుడు జరగకుండా దీనిపైన న్యాయ విచారణ ప్లస్ ఎస్పీ గారికి చట్టపరమైన చర్యల కోసం ఎస్పీ గారిని రేపు కలవడం జరుగుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఈ విధంగా ఎవరు కానీ చేసినా వాళ్ళకి తగిన శాస్తి జరిగే విధంగా రేపు కంప్లైంట్ ఇస్తూ వాళ్ళకి నెక్స్ట్ ఎవరు ఈ విధంగా ట్రై చేసే విధంగా భయపడాలనేది మా అందు అనుకున్నా. కాబట్టి రేపు ఎస్పీ గారిని కలిసి స్టేట్మెంట్ కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. నెక్స్ట్ ఈ మారి ఇష్యూస్ కానీ చేసేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని చేసుకోవాలి. ఈ విధంగా సోషల్ మీడియాలో టీవీల్లో రాంగ్, ఇప్పుడు ఎన్టీఆర్ గారు వస్తారు 18వ తేదీ వచ్చి అనౌన్స్ చేస్తారు, ఇవన్నీ వచ్చాయి. దాన్ని వాళ్ళు ఖండించలా. ఎన్టీఆర్ పేరు వాడుకోవద్దని కాదు, ఎన్టీఆర్ పేరు వాడుకొని ఎవరెవరు చేశారు బయట దిమ్మని చెప్పి ఈ కార్యక్రమం. ఆ 100 కోట్ల పైన కూడా మేజర్ కంప్లైంట్ దానిపైన ఉంటుంది. అది మేజర్ కంప్లైంట్ 100 కోట్లే. 5 రోజులు మీరు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? పోనీ అది వాస్తవం అయితే అది వేరు. హీరో వచ్చేస్తాడు, విలేజ్ వరకు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయింది. రేపు తాజ్లో 18వ తేదీ ఒక 50,000 మంది వస్తే ఏంది పరిస్థితి? నెక్స్ట్ ఈ మారి ఇష్యూస్ కానీ చేసేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని చేసుకోవాలి. ఈ విధంగా సోషల్ మీడియాలో టీవీల్లో రాంగ్, ఇప్పుడు ఎన్టీఆర్ గారు వస్తారు 18వ తేదీ వచ్చి అనౌన్స్ చేస్తారు, ఇవన్నీ వచ్చాయి. దాన్ని వాళ్ళు ఖండించలా. అదంతా ఫేక్ న్యూసే. ఆ ఫేక్ న్యూస్ వస్తా ఉన్నా కూడా వీళ్ళు గుమ్మునే, వీళ్ళు ఆద్యం పోసింది వీళ్ళు. మేము ప్రెస్ మీట్ పెడతాము అని దాంట్లో ఎన్టీఆర్ వస్తాను ఇవన్నీ వచ్చాయి కదా, వాళ్ళు ఖండించలా. వాళ్ళు ఖండించుంటే ఇంతవరకు వచ్చి ఉండదు. ఇది సాఫీగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టద్దని మేము చెప్పట్లేదు, కార్యక్రమం చేసుకోమని చెప్తున్నాం. కానీ
కాంట్రవర్సీ ఎందుకు చేసే వాళ్ళు మేము ఒప్పుకోము. కంపల్సరీ చట్టరీత్యా మేము యాక్షన్ తీసుకుంటాం. కంప్లైంట్ అదే ఏం జరిగింది మాకే తెలియదు. ఆ కంప్లైంట్లో మేము అన్ని పొందుపరుస్తాం. ఈ విధంగా వీళ్ళు స్టార్ట్ చేస్తారు, ఈ విధంగా సోషల్ మీడియాలో వచ్చింది, దీనివల్ల మైనస్లు అయ్యాయి, నెక్స్ట్ ఎవరు ఈ విధంగా చేయకుండా చూడాలని చెప్పి మేము ఎస్పీ కంప్లైంట్ ఇస్తాం. దాని వెనకాల వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళే చెప్తారు.